ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ గారు అండ్ రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ నర్రా విజయ్ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇక నిన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు మెదక్ అండ్ జహీరాబాద్ రెండు పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి బహిరంగ సభలో సుల్తానాపూర్లో జరిగింది. ఆ బహిరంగ సభలో ప్రసంగించారు. వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలు ప్రజలను ఎంత ఇబ్బంది పెడుతున్నాయనేది ఆయన అక్కడ ఆవిష్కరించారు. దాంతోపాటుగా ఈ సర్కార్ అసలు ఏడాదైనా ఉంటుందా ఉండదా అన్నటువంటి ఒక అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఎందుకంటే 5 సంవత్సరాలు ఉండాలని మేము కోరుకుంటున్నాము, బట్ ముఖ్యమంత్రి వ్యవహార శైలి చూస్తుంటే, కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహార శైలి చూస్తుంటే అసలు 1 సంవత్సరమైనా ఉంటుందా ఉండదా అన్నటువంటి ప్రశ్న ఆయన అక్కడ లేవనెత్తారు. బాలరాజు గారు, ఈ సర్కారు ఏడాదైనా ఉంటుందా ఉండదా అనేది కేసీఆర్ గారు నిన్న లేవనెత్తినటువంటి ప్రశ్న. రాజేష్ గారు, ముందుగా మీకు అదేవిధంగా టీవీ ప్రేక్షకులకి, ప్యానెల్లో కూర్చున్న పెద్దలు నర్రా విజయ్ గారికి, తెలంగాణ సమాజానికి, ప్రజానికానికి అందరికీ శివరామనవమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇవాళ ఏదైతే నిన్న కేసీఆర్ గారు లేవనెత్తిన అంశాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తెలంగాణ ప్రజలకు భవిష్యత్తును చూపెడతా ఉన్నవి. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అస్పష్టమైనటువంటి విధానాలు, కాంగ్రెస్ పరిపాలించే తీరులో ప్రజలకు ఇచ్చేటువంటి వాగ్దానాలు అవుతున్న అమలు తీరులో వైఫల్యాలు కావచ్చు, ఈరోజు రైతులు ఎదుర్కొన్న సమస్యలు కావచ్చు, అదేవిధంగా తాగునీటి కోసం మహిళలు పడుతున్న ఇబ్బందులు కావచ్చు, ఇవన్నీ కూడా రోజు రోజుకి అంటే ఇవాళ రైతు కొనుగోలు కేంద్రాలలో రైతులు ధాన్యం కొనాలంటే అమ్మాలంటే కూడా కాంగ్రెస్ పార్టీ అయితేనేమో 80 మంది ముందు రైతులు మన నెకరికల్లో నిన్ననే నాకు మల్లారెడ్డి రైతు అని చెప్పేసి మన నెకరికల్ మన నుంచి ఫోన్ చేశారు. 80 మంది రైతుల్ని ముందుకు నెట్టేసి నువ్వు టీఆర్ఎస్ కండువా కప్పుకున్నావు కాబట్టి నీ ధాన్యం కొనమని చెప్పేసి చెప్పిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ఒకవైపు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడే ఇబ్బందులు పట్టించుకునే పరిస్థితి లేదు, ఒకవైపు తాగునీటి కోసం ఇబ్బంది పడుతున్న రైతులు మహిళల్ని ఇబ్బంది పట్టించుకునే పరిస్థితి లేదు. ఇలా హైదరాబాద్లో పరిస్థితి చూస్తే రాజేష్ గారు, గతంలో 20,000 లీటర్లు నెలకు ఫ్రీగా ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం ఇస్తే ఈరోజు కనీసం ట్యాంకర్లు బుక్ చేసుకుందామన్న ట్యాంకర్లు కూడా లేని పరిస్థితి. ఒక్కొక్క ట్యాంకర్కి 1000 పైన ఉంటే 5,000, 6,000, 7,000, 8,000 ట్యాంకర్లకు 10,000 రూపాయలు బుకింగ్ చేసుకునే పరిస్థితి ఇలా బ్లాక్ మార్కెట్లో కొనుక్కునే పరిస్థితి ఉన్నది. నీళ్లు రాక ఒకవైపు సాగునీరు గతంలో ఇలా తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఇలా కేసీఆర్ గారు ఇంత ఘాటుగా స్పందిస్తూ ఉన్నారంటే, ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతకి ఇవాళ నీళ్లు కేఆర్ఎంబీకి నీళ్ళు అప్పచెప్పడం అంటే తెలంగాణలో కృష్ణా జలాల వాటా ఏదైతే ఉందో దాన్ని డిమాండ్ చేయకుండా కేఆర్ఎంబీకి అప్పచెప్పడం, నాగార్జున సార్ ప్రాజెక్టు కానీ, సిసిఎన్ ప్రాజెక్టు కానీ దాని మీద ఆందోళన చేస్తే ప్రజలు పెద్ద ఎత్తున స్పందించారు. ఆ రోజు నల్గొండ మీటింగ్కి భారీ ఎత్తున జనం తరలి వచ్చిన సందర్భం. తర్వాత ఏదైతే ఈ రైతాంగాన్ని ఆదుకోవడం కోసం పొలంబాట కార్యక్రమాన్ని జనగాంలో ప్రవేశించినప్పుడు కావచ్చు, సూర్యాపేటలో పోయినప్పుడు కావచ్చు, నల్గొండలో పోయినప్పుడు ఆ జనం నుంచి రైతాంగం నుంచి వచ్చే స్పందన కావచ్చు, సిరిసిల్ల పోయినప్పుడు కరీంనగర్లో వచ్చే స్పందన కావచ్చు, ఇవన్నీ అంశాలను బట్టి చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని అర్థమైంది. సకల జనులలో కాంగ్రెస్ పార్టీ అయ్యో ఏదో కొత్తగా చేస్తా అనుకుంటే అంటే మనకు ఉన్న నాలికకు మందేస్తే కొండ నాలిక మందేస్తే ఉన్న నాలిక ఊడిపోయినట్టు ఇలా ఏదో కొత్తగా ఏదో చేస్తారని చెప్పేసి ఏదో చెప్తే నమ్మి మేము మోసపోయినామని చెప్పేసి ఓటేస్తే మోసపోయిన బాధ కనిపిస్తా ఉంది ప్రజలలో. కాబట్టి ఆ క్రమంలో ఆ బాధతోటే తుక్కుగూడ సభలో ఏం చెప్పారు రేవంత్ రెడ్డి, ఇది రెఫరెండంగా భావిస్తా ఉన్నాం, 14 సీట్లు వస్తాయని చెప్పేసి మాట్లాడినారు. ఎప్పుడైతే తుక్కుగూడ నుంచి కొడంగల్కు ఉగాది పోయేసరికి అయితే సునీల్ కొనుగోలు ఉన్నాడు, ఆయన సర్వే ఇచ్చినాడు, అయ్యా మీకు 4 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు, జనంలో మీ పట్ల కానీ మీరు చేస్తున్న కార్యక్రమాల పట్ల కానీ స్పందన లేదు, అమలు తీరులో లోపాలు ఉన్నాయని చెప్పేసి అలా పెద్ద ఎత్తున చెప్పిన సందర్భంలో కొడంగల్పై ఏం చెప్పినారు, నాకు వెనకం నుంచి పొడుస్తుర్రు, నాకు ముందు నుంచి పొడుస్తుర్రు, నా సీటు బీకుదాం అనుకుంటా ఉన్నారు, ఉన్నదాంటే నా కాంగ్రెస్ పార్టీని ఓర్స్తలేరని చెప్పేసి ఇలా తీపి రాగాలు వల్లిస్తూ ఉంటారు రేవంత్ రెడ్డి గారు. ఆ క్రమంలోనే అనేక రకాలుగా అంటే వీరు మాట్లాడే లాంగ్వేజ్, రేవంత్ రెడ్డి గారు మాట్లాడే లాంగ్వేజ్ కావచ్చు, ఆ తదనంతరం కాంగ్రెస్లో ఉన్న గ్రూపులు కావచ్చు, ఇలా కేటీఆర్ గారు చెప్పినట్టు 100% ఎలక్షన్ల తర్వాతకి ఒక ప్యానెల్ పెట్టుకుని బీజేపీ పోయేటువంటి అవకాశం, ఏక్నాథ్ షిండే గారు తయారు అవకాశం ఉన్నదని చెప్పేసి ఇలా కేటీఆర్ గారు చెప్పినట్టు ఆ రేవంత్ రెడ్డి గారి మాటను వెనకాల ఏం చెప్తారంటే రేపు ప్రజలు చెప్తారట, ఇంకో కాంగ్రెస్ పార్టీలో నన్ను నాయకులు నెగలిస్తలేదు. కేసీఆర్ గారు అదే చెప్పారు, ఎవరో వాళ్ళు వీళ్ళు బీజేపీలోకి పోవడం కాదు, స్వయంగా ఈ ముఖ్యమంత్రి బీజేపీలోకి పోతాడేమో అనేటువంటి విజయ్ గారు ఈ ప్రభుత్వం ఏడాది కాలం పాటు ఉంటుందో ఉండదో అనేటువంటి మాట నిన్న కేసీఆర్ గారిని మాట్లాడాల్సి వచ్చింది. అంటే నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహార శైలి కావచ్చు, ముఖ్యమంత్రి విధానాలు కావచ్చు, టోటల్గా మంత్రుల విధానాలు, ఓవరాల్గా ప్రభుత్వ విధానాలు అటువంటి మాట ఎందుకు అనిపించినాయి? రాజకీయంగా ముఖ్యమంత్రి అనుసరిస్తున్నటువంటి వ్యవహార ధోరణితోటి ప్లస్ పరిపాలనా అంశాలతోటి ఆ రకం కనిపిస్తుంది, ప్రజల్లో కూడా అది కనిపిస్తుంది. ఉంటుందా ఉండదా ప్రజలు కూడా ఏంటంటే జీర్ణించుకోలేకపోతే ప్రజల్లో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్నే ఊహించుకొని ఉన్నారు. ముఖ్యమంత్రిగా వేరే వాళ్ళు వచ్చేసరికి కూడా మారితే బాగుండు అనే ఒక
అంచనా ప్రజల్లో కూడా చర్చ మొదలైనటువంటిది కనిపిస్తుంది. ఎందుకు గతంలో దానికి ఇప్పుడున్నటువంటి దానికి వాళ్ళు తేడా చూస్తున్నటువంటి ప్లస్ రాజకీయంగా విత్ ఇన్ ద పార్టీలో చాలా అంశాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో పక్క పార్టీ నుంచి వచ్చి వెంటనే వచ్చి అత్యున్నతమైనటువంటి ముఖ్యమంత్రి పోస్టు ఆయన తీసుకోవడం పార్టీ సీనియర్లకు అస్సలు నచ్చలేనటువంటి అంశం. ఎమ్మెల్యేలు కూడా పూర్తి 60 గెలిచినటువంటి అందరూ సపోర్ట్ లేరు, ఒక 35 మంది మాత్రమే పూర్తిగా సపోర్ట్ ఉన్నటువంటి అంశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ మధ్యకాలంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు విత్ ఇన్ ద పార్టీలో ఒక ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి భాష మాట్లాడుతుండటంతో అసలు ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి వచ్చింది. ప్లస్ అనుసరిస్తున్నటువంటి విధానం ఏంటంటే రాహుల్ గాంధీ అనుసరిస్తున్నటువంటి రాజకీయ విధానం ఒక తీరుగా ఉన్నది, ఇక్కడ ప్రభుత్వ అధినేతగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అనుసరిస్తున్నటువంటి విధానం ఒక రకంగా ఉన్నది. మోడీతోటి నేను ఫైట్ చేస్తున్నా, సిద్ధాంతపరమైనటువంటి ఒక మత ఉన్మాద పార్టీతోటి ఫైట్ చేస్తున్నా, లౌకికంగా ప్రజాస్వామ్యం కోసం ఫైట్ చేస్తున్నా రాహుల్ గాంధీ చెప్తుంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే నేను మోడీతో దోస్తానని చేస్తున్నా, మోడీ బడే బాయ్ అంటున్నాడు, గుజరాత్ మోడల్ కావాలని అంటున్నాడు, ప్లస్ ఒక టీవీ ఛానల్కి పోయి ఢిల్లీలో ఇంటర్వ్యూ చేసి బీజేపీకి ఓట్లు వేయమని చెప్తున్నారు, పర్వానే అంటున్నాడు. ఈ రకంగా తన రాజకీయ విధానం హైకమాండ్ ఒక తీరుగా ఉంటుంది, ఈయన విధానం ఒక తీరుగా ఉంటుంది. ఈ పరిణామాలన్నీ ఎలక్షన్ తర్వాత, లోక్సభ ఎన్నికల తర్వాత రాజకీయ పరిణామాలు మారే అవకాశం కూడా కనిపిస్తుంది. ఏడాదిలోపు ఇవన్నీ జరిగే పరిణామాలు కనిపిస్తున్నాయి. నిన్న నారాయణపేట సభలో కూడా ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ పార్టీకి సంబంధించినటువంటి నియోజకవర్గం మా పార్టీ గెలుస్తుందని చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో మా పార్టీ కాదు, చేవెళ్ళ, మహబూబ్ నగర్, మల్కాజ్గిరి, జహీరాబాద్ నియోజకవర్గాలు, ఇంకో నియోజకవర్గం బీజేపీ గెలుస్తుందనే అంచనాతో చెప్తున్నాడు. ఎవరైనా ఒక కాంగ్రెస్ పార్టీ చీఫ్ మినిస్టర్గా ఉండి దేశవ్యాప్తంగా ఒక సిద్ధాంతపరమైనటువంటి ఫైట్ జరుగుతున్నటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది లేదా లౌకిక పార్టీ ఏదైనా గెలుస్తుందని చెప్పి బీజేపీ గెలుస్తుందని ఇండైరెక్ట్గా చెప్పేస్తున్నటువంటి నేపథ్యంలో మీ ఒప్పందాలు ఏంది అనేది విత్ ఇన్ ద పార్టీలో బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికల్లో పార్టీకి సంబంధించినటువంటి విజయం కూడా సాధించకపోతే, అనుకున్న సీటు సాధించలేనటువంటి పక్షంలో రాజకీయంగా తెలంగాణలో మార్పులు ఉంటాయి. ఆ నేపథ్యంలోనే రాజకీయంగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఆ మాట అనాల్సి వచ్చింది. ఎందుకంటే జనరల్ గా పరిశీలిస్తున్న ఏ రాజకీయ నాయకులకైనా, రాజకీయ విశ్లేషణ ఈజీ అర్థమైపోతుంది రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, ముఖ్యమంత్రి పార్టీ పరిస్థితి, ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం ప్రకారం ఆ రకమైనటువంటి అభిప్రాయం అయితే కలుగుతుంది. బాలరాజు యాదవ్ గారు, కాంగ్రెస్ గత 60 ఏళ్ళు చూసినాం, ఒకసారి నమ్మాము, ఇప్పుడు మోసపోయినట్టు తెలుస్తుంది, మళ్ళీ నమ్మితే మళ్ళీ మోసపోతాం. ఢిల్లీ స్థాయిలో మన హక్కులు సాధించబడాలంటే బీఆర్ఎస్ ఎంపీలనే గెలిపించాలనేది నా కేసీఆర్ గారు పిలుపునిచ్చారు. దాంతోపాటుగా బీజేపీ తెలంగాణకి ఏం చేసింది, అదొక అక్కరకు రాని చుట్టం బీజేపీ, కాబట్టి బీజేపీని కూడా ఇక్కడ విశ్వాసంలోకి తీసుకోవద్దు అనేది వారు నిన్న చెప్పారు సభలో. 100కు 100% ఇవాళ 1000 ఎలకలు తిన్న పిల్లొచ్చి సంతాప సభ పెట్టినట్టు కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాల కాలంలో తెలంగాణని అనేక సంవత్సరాలుగా ద్రోహం చేస్తున్నట్టు పార్టీ కాంగ్రెస్ పార్టీ. మొన్నటి ఎలక్షన్స్లో కేసీఆర్ గారి కంటే కొత్త ఏమో చేస్తారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేసినారు. కానీ వాళ్ళు ఇప్పుడు ఇలా డిసెంబర్ 3 నుంచి సుమారు 4 నెలల కాలంలో వీళ్ళు చేసింది ఏంటంటే కేసీఆర్ గారి ప్రభను తగ్గించాలనే ఆలోచన విధానం, కేసీఆర్ గారి పరిపాలనని అబాస్పాలు చేయాలనే విధానం తప్ప ప్రజలకు కొత్తగా ఏం చేయాలని ఆలోచన ఉందా రాజేష్ గారు? మొదటగా మేడిగడ్డ అని చెప్పేసి ఒక లీక్ ఇచ్చారు. దాని మీద ఒక 10 రోజులు 20 రోజులు నడిపించారు. ఇవాళ మేడిగడ్డ ఏం చెప్పింది? ఏ సంస్థ అయితే మేడిగడ్డను నిర్మించిందో ఆ సంస్థ ఇలా కాపర్ డ్యామ్ కడతా ఉందని చెప్తుంది. అంటే కేసీఆర్ గారు విజయం సాధించినట్టు ఇండైరెక్ట్గా. మేము గత 4 నుంచి మేము వరుతుంది ఏంది చెప్తుంది ఏంది బీఆర్ఎస్ పార్టీగా, మీరు కాపర్ డ్యాము కట్టేసి అడ్డుకట్ట వేసి రైతాంగాన్ని నీళ్ళేయమని చెప్పినాం కదా. సుమారు 100 టీఎంసీల పైచీలకు నీరు ఇవాళ ఏదైతే ప్రాణాయిత గోదావరి నది నుంచి బయట ఇవాళ కలిసిన సముద్రంలో కలిసిన పరిస్థితి, అదే నీళ్లను ఇవాళ ఎత్తిపోసుకుంటే ఇవాళ రైతాంగానికి 1 తడి 2 తడి ఇస్తే ఇలా పంట బయటపడేది, ఇలా రైతులు లాభపడే వాళ్ళు. కానీ ఇలా రైతుల్ని అరగోసపుచ్చుకుంది దేనికోసం? కేసీఆర్ గారిని కొంత అబాస్పాలు చేయాలని. ఇవాళ అబాస్పాలు చేసింది అవాస్తవం అని తేలిపోయింది కదా. మేడిగడ్డ ఏదో సంస్థ అయితే నిర్మించిందో ఆ సంస్థ ఇలా కాపర్ డ్యామ్ నిర్మిస్తామని చెప్పుకుంది కదా. గదే చెప్పాడు కేసీఆర్ గారు. అయ్యా తెలివి ఉందా మీకు, బుద్ధి ఉందా, ధమాకుందా? ఏమన్నా నా మీద కోపం ఉంటే రైతుల మీద ఎందుకు చూపెడతా ఉన్నారు మీరు? రైతాంగం మీద ఎందుకు ఇవాళ ఉసురు పోసుకుంటా ఉన్నారు? రైతాంగాన్ని ఎందుకు అబాస్పాలు చేస్తూ ఉన్నారు? నా మీద కోపం ఉండొచ్చు, నా పరిపాలన పట్ల కోపం ఉండొచ్చు, నన్ను అబాస్పాలు చేయాలని చూడొచ్చు. అందుకే మహా అంబేద్కర్ విగ్రహానికి కనీసం పూలమాల కూడా రాజేష్ గారు ఒకవైపు ఇలా పెద్ద 125 అడుగుల విగ్రహం అండి, ఒక సూచిక. అంటే ఇప్పుడు ఇది అంబేద్కర్ ఒక విగ్రహం కాదు,
విప్లవం అని చెప్పాడు కేసీఆర్ గారు ఆ రోజు ఓపెనింగ్ చేస్తున్న సందర్భంలో. ఇవాళ దేశ సమాజానికి ఇంకో మాట కూడా చెప్పాను నిన్న కేసీఆర్ గారు. ఆర్టికల్ 3 ప్రకారం ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అంబేద్కరే ఒకవేళ ఆర్టికల్ 3 ప్రవేశపెట్టకపోతే ఇవాళ తెలంగాణ రాష్ట్రం రాకపోయేది. కాబట్టి అటువంటి మహానాయకుడిని, అటువంటి మహానుభావుని మనం గౌరవించుకోవాలని చెప్పేసి విగ్రహం పెడితే కనీసం దాని పరిసరాలు శుభ్రం చేయలే, కనీసం ఒక పువ్వు పెట్టలే. ఇదెక్కడ అన్యాయము? నా మీద కోపం ఉంటే అంబేద్కర్ ఎందుకు చూపెడతా ఉన్నారు? ఓ సమాజం ఆలోచించమని చెప్పిండు తప్ప రాజేష్ గారు. ఇవాళ అదే అంబేద్కర్ సచివాలయంలో మరి ఇవాళ మీరు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల పెట్టలేరు కదా, ఒక పువ్వు పెట్టలేరు కదా, ఒక నివాళిగా శ్రద్ధాంజలి ఘటించలేరు కదా, నివాళి అర్పించలేరు కదా. మరి అదే సచివాలయంలో కేసీఆర్ కట్టింది కదా. మరి ఆ సచివాలయం ఎందుకు నువ్వు పరిపాలన చేస్తా ఉన్నావు అడిగినారు. అమరవీల స్తూపం దగ్గరికి పోతున్నారని వీళ్ళు ఎప్పుడన్నా? అమరవీల స్తూపం జ్యోతి కట్టారు, అక్కడ పోతున్నారు వీళ్ళు. అసలు ఇలా కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి కోపాన్ని ఎందుకు ప్రజల మీద చూపెడతా ఉన్నారు అంటున్నాను. ఇలా కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన దళిత బంధు తీసేసిరండి. కేసీఆర్ గారు ఈ 17 లక్షల దళిత కుటుంబాలని బాగుపరచాలని దళిత బంధు పెడితే దళిత బంధు తీసేసిర్రు. బడుగు బలైన వర్గాలకు ఆసరా కావాలని బీసీ బంధు పెడితే కేసీఆర్ మీద బీసీ బంధు తీసేసినారు. ఇలా షాదీ ముబారక్ చెక్కులు రావట్లేవు, కళ్యాణ లక్ష్మి చెక్కులు రావట్లేవు, తులం బంగారం ఇస్తామని తులం బంగారం రాని పరిస్థితి. ఇలా రైతులు గోసపుచ్చుకుంటారండి. రైతాంగానికి నీళ్లు ఇవ్వాల్సిన ప్రభుత్వం పారిపోయింది. ఇలా రైతుకు 500 రూపాయల బోనస్ ఇస్తామన్న రాజేష్ గారు, బోనస్ ఇవ్వని పరిస్థితి. రైతు ధాన్యం వేల కళాల్లో ఉంది. 7,139 కేంద్రాలు ఓపెన్ చేసిన అన్నారు. మరి ఎందుకు ధాన్యం కొనుగోలు కొంతలేరు? ఎందుకు బోనస్ ఇస్తలేరు? కోడ్ కూడా అడ్డు రాదు అని చెప్పారు. 100% రాజేష్ గారు. ఇవాళ 100% కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల మీద ఇవాళ కక్ష సాధింపు చేస్తా ఉంది. రైట్. ఎస్ విజయ్ గారు, బీజేపీ తెలంగాణకు ఏం చేసింది? ఏమీ చేయలేదు. మొదటి నుంచి 10 సంవత్సరాల కాలంలో వివక్ష చూపించింది. మళ్ళీ బీజేపీని ఎన్నుకుంటే మళ్ళీ రాష్ట్రం మరింతగా అదే ఇబ్బంది పడుతుంది. అక్కడికి రాని చుట్టం బీజేపీ అనేది. నిజంగా బీజేపీ అనేది వారు చెప్పినట్టుగా ఎందుకు అక్కడ రాని చుట్టం ఇక్కడ? ఎందుకంటే తెలంగాణ నుంచి తీసుకుంటున్న సొమ్ములు ఎక్కువ, తెలంగాణకు తిరిగి ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం చాలా తక్కువ. అందుకు తెలంగాణ ప్రజల శ్రమశక్తి, ఆర్థిక శక్తితోటి భారతదేశ నిర్మాణానికి మనం ఒక 3,75,000 దాదాపు 4 లక్షల కోట్ల రూపాయలు భారతదేశానికి ఇచ్చినాం. తిరిగి ఇది ఒక పాలిచ్చే ఆవులాగా భారతదేశం చూస్తున్నటువంటి దశ. ఇప్పుడున్న బీజేపీ ఏంది? దీన్ని పాలిచ్చే ఆవులాగా మొత్తం పాలు పిండుకుంటున్నారు తప్ప దాని మరిన్ని పాలు ఇవ్వడానికి కావాల్సిన మేత గడ్డి వేయలేనటువంటి సిచ్యువేషన్. అంటే అదనంగా నిధులు ఇవ్వట్లేరు, ఇక్కడి నుంచి తీసుకోబోతున్నారు. ప్లస్ వాళ్ళకి ఎందుకు వేయాలి అనేది మన శ్రమశక్తి, మన ఆర్థిక శక్తిని దోపిడీ చేస్తున్నటువంటి వాళ్లకు మనకు అదనంగా ఓ మెడికల్ కాలేజో, ఒక నవోదయ విద్యాలయాలో, అదనపు నిధులో, రైల్వే కోచ్ ఫ్యాక్టరీయో, ఒక జాతీయ హోదా ఉన్నటువంటి ప్రాజెక్టులో ఇట్లాంటి సహకారాలు చేసినట్లయితే బీజేపీ పట్ల సానుభూతితో బీజేపీకి నిరంతరం ఒక మతానికి సంబంధించినటువంటి అంశమే రెచ్చగొట్టి యూత్ని మత ఉన్మాదం వైపు తీసుకెళ్లి ఓట్లు తీసుకుంటే తెలంగాణ అభివృద్ధికి కుంటుపడుతున్నటువంటి, తెలంగాణ అభివృద్ధి చెందదు, మరింత అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉన్నది. అటువంటి దాన్ని వీళ్ళు కాళ్ళల్లో కట్టబెట్టే విధంగా మొత్తం ఓన్లీ పీల్చి పిప్పి చేద్దాము, అభివృద్ధి వైపు లేకుండా చేద్దామనే ఆలోచన బీజేపీది కనిపిస్తున్నది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చూసినట్లయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శిష్యునిలాగా ఉన్నాడు. జనరల్గా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజకీయాలు చేయాలి. ఎంతసేపటికి చంద్రబాబు రాజకీయాల్లాగా చేసి ఒక కక్ష సాధింపు చర్యల్లాగా కనిపిస్తున్నది. ప్రతి అంశం కూడా చంద్రబాబు ఏ రకంగానైతే పరిపాలించాడు, ఎందుకు రాయలసీమ ప్రభావమా, ఇటువంటి ఒక కక్ష సాధింపు చర్యలు ఆంధ్రాలో ఉంటాయి. ఇట్లాంటి కక్ష సాధింపు చర్యలు ఆంధ్ర, తమిళనాడులో తగ్గిపోయినాయి. ఆంధ్రాలో ఎక్కువగా కనిపిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు వ్యక్తిగత కక్షలు తీర్చుకునే విధంగానే ఒక పరిపాలన ఉంది. అట్లాంటి రాజకీయ వాతావరణాన్ని ఇక్కడ సృష్టించి నేను ఆ రకమైనటువంటి మనిషిని, ఎందుకంటే అదే సావాసం కదా, ఆ పార్టీ నుంచి వచ్చినటువంటి సావాసమే కదా. జనరల్గా పాత కాంగ్రెస్ నాయకులకు ఉన్నటువంటి ఇంత వ్యక్తిగత కక్ష సాధింపులు ఉండవు. ఇక్కడ కక్ష సాధింపు చర్యల్లో ఢిల్లీ ఇంటర్వ్యూలో కూడా నేను ఇంకా కక్ష సాధింపు చర్యలు ప్రారంభించలేదని ఎవరైనా ఒక ముఖ్యమంత్రి ఆ క్వశ్చన్ వచ్చినా ఒక ఛానల్లో ఇంటర్వ్యూలు చేసినా మేము కక్ష సాధింపు చర్యలు చేయమని చెప్తారు తప్ప మేము ఇంకా మొదలే పెట్టలేదు కక్ష సాధింపు చర్యలు కంటే నీ ఇంటెన్షన్ అర్థమవుతుంది. ఇంటెన్షన్ ప్రజా సంక్షేమం, ప్రజాపాలన, ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించే ఆలోచన ధోరణి కాకుండా తనని అప్పుడు చేసినటువంటి ఒక ప్రభుత్వాన్ని తెలంగాణని అస్థిరత చేయడానికి చేసినటువంటి దాంట్లో జైలుకి పోయింది అనే ఒక మనసులో పెట్టుకొని అవతలి వాళ్ళని కూడా అదే తరాలు ఏదో రకంగా ఇరికించి జైలుకు పంపించాలనే ఒక కక్ష సాధింపు చర్యనే కనిపిస్తుంది తప్ప ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ఆ కోణంలో ఆలోచించి సమస్యలు పరిష్కరించి రైతాంగ సమస్యలు కానీ ఇతర సమస్యలు కానీ హాస్టల్ ఇటీవల కాలంలో భువనగిరి సంక్షేమ హాస్టల్లో విద్యార్థి మృతి
ఫుడ్ పాయిజన్ విద్యార్థి మృతి చెందే అటువంటి సిచ్యువేషన్. ఎందుకు ఇవన్నీ తను వచ్చినటువంటి 100 రోజుల పరిపాలన దాటినటువంటి దాన్ని 25 రోజులు ఈ రోజు కూడా మళ్ళీ కేరళకు పోతుండండి. ఒక 30 రోజులు 100 రోజులలో 30 రోజులు తెలంగాణలో లేడు ఈ చీఫ్ మినిస్టర్. కొద్ది రోజులు స్విట్జర్లాండ్ పోయిండు, కొద్ది రోజులు నిరంతరం ఢిల్లీకి పోతున్నటువంటిది, కేరళకు పోతున్నటువంటిది ఎలక్షన్ ప్రచారంలో. అంటే పరిపాలన అంశం ప్రజల మీద దృష్టి కేంద్రీకరించే లేదు. నిరంతరం రాజకీయమే ఇతర పార్టీల నుంచి ఎట్లా తీసుకోవాలి, ఒక కక్ష సాధింపు చర్యలు ఇష్యూ డైవర్షన్ చేసుకుంటూ చేయాల్సినటువంటి ఒక అంశం కిందనే చూస్తున్నారు తప్ప ఇది పరిపాలనని దృష్టిలో పెట్టుకుని గ్రిప్ తెచ్చుకోవాలనేటువంటి ఆలోచన మాత్రం కనిపించడం లేదు. బాలరాజు యాదవ్ గారికి ఎవరైనా ప్రభుత్వానికి ఏమన్నా వ్యతిరేకంగా మాట్లాడితే లేకపోతే సోషల్ మీడియాలో కొంచెం పత్రికా స్వేచ్ఛను ఉపయోగించి లేదా భావ ప్రకటన స్వేచ్ఛను ఉపయోగించి ఏదైనా పోస్టులు పెడితే వాళ్ళపైన చాలా తీవ్రంగా పోలీసులు కేసులు పెడుతున్నారంటూ నిన్న సల్వాజీ మాధవరావు పైన అక్రమ కేసు పెట్టారు ప్రభుత్వం. ఇటువంటి దౌర్జన్యాలు ఇటువంటి అక్రమ కేసులు బంద్ చేయాలి పోలీసులు అంటే కూడా నిన్న కేసీఆర్ గారు ఒక హెచ్చరిక చేశారు. 100% రాజేష్ గారు, కాంగ్రెస్ పార్టీ వచ్చిన 4 నెలల్లో వీరు చేసినటువంటి అరాచకాలు అన్నీ కాదు. ఇలా రేపు ఇందిరమ్మ కమిటీల పేరుతో జరిగేది ఏంది? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని సమాంతర ప్రభుత్వాన్ని గ్రామాల్లో ఏర్పాటు చేయడమే. ఇలా 100% ఇలా కొల్లాపూర్లో మల్లేష్ యాదవ్ హత్య కావచ్చు, ఆరోపణలో జరిగినటువంటి దాడులు కావచ్చు, సోషల్ మీడియా కార్యకర్తల దాడులు కావచ్చు, నిన్న మాధవరావు పైన ఎంత అన్యాయం అది. ఏం అడిగారు నిన్ను? ఎందుకు రైతు బంధుని రైతు భరోసా నిధులు విడుదల చేయట్లేమని అడిగినారు. అడగకూడదా? మీరిచ్చిన గ్యారంటీ కదా. మీరు ఏదైతే డిసెంబర్ 9వ తారీఖు రోజు మీరు రుణమాఫీ చేస్తామని చెప్పారు సార్, ఇవాళకి వెళ్ళిపోయి 4 నెలలు అవుతుంది, ఎందుకు రుణమాఫీ చేయరని అడుగుతా ఉన్నారు. అదే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెట్టేస్తారా? ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కొట్టేస్తారా? ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే పీడీ యాక్ట్ పెడతారా? ఇది ఎక్కడ అన్యాయం అంటున్నాను. కాబట్టి 100% ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతకి సుమారు 2600-2700 కేసులు పెట్టారండి కార్యకర్తల పైన. ఒక్కొక్క ఇవాళ లీగల్ టీం అంటే ఇవాళ కార్యకర్తలకు ఇవాళ టీ న్యూస్ ద్వారా అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఏ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కానీ నాయకుడు కానీ భయపడాల్సిన అవసరం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలా లోకల్ లీగల్ టీంని ఏర్పాటు చేసినాము. ఆ లీగల్ టీం ద్వారా ఖచ్చితంగా సమస్యను పరిష్కారం చేస్తాం. ఒక బాధ్యత అయితే ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దమనకాండ ఏదైతే ఉందో, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకం ఏదైతే ఉందో, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమ కేసులు ఏదైతుందో డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీగా డెఫినెట్గా రాష్ట్ర వ్యాప్తంగా కొట్లాడతామని చెప్తా ఉన్నాము. అదే క్రమంలో ఇవాళ ప్రశ్నించే గొంతుకలు ఎందుకు మీరు ఇవాళ నోరు మూస్తారు అంటున్నాను. ప్రశ్నించే గొంతుకలు ఎందుకు ప్రశ్నిస్తూ ఉన్నాయంటే మీరు ఏదైతే ఈ 100 రోజులలో చేస్తున్న హామీలు ఏదైతే ఉన్నాయో మీరే కదా అమలు చేయింది. 500 బోనస్ ఇస్తామని మీరే చెప్పారు కదా, 100 రోజులు అమలు చేస్తామని చెప్పారు కదా, ఎందుకు అమలు చేయమని అడుగుతా ఉన్నారు తప్ప రైతు భరోసా నిధులు ఎందుకు విడుదలేమని అడుగుతా ఉన్నారు. రైతు బంధు అదేవిధంగా రుణమాఫీ చేస్తామన్నారు, ఒకే ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు, ఎందుకు చేయలేని అడుగుతా ఉన్నారు. తులం బంగారు ఇస్తామన్నారు, అమ్మాయిలకు స్కూటీ ఇస్తామని చెప్పేసి అన్నారు, ఇలా అదే నిరుద్యోగులకు క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి అన్నారు, ఇస్తామని చెప్పేసి అన్నారు. రుణమాఫీ గురించి మళ్ళీ డేట్ మార్చారుగా ముఖ్యమంత్రి, ఆగస్టు 15కి కల్లా చేస్తాం. గతంలో ఏం చెప్పినారండి, సంక్రాంతి లోపల చేస్తామన్నారు. తర్వాత మార్చి కొడంగల్ పోయి మీటింగ్లు ఏం చెప్పారంటే మార్చిలో చేస్తామన్నారు. మార్చి పోయింది, ఇప్పుడు ఎలక్షన్లు 4 ఓట్లు పడాలని ఆగస్టు 15 అంటున్నారు. ఇంకో మాట అంటారు మీరు రాజేష్ గారు, ఇలా ముదిరాజులకు సంబంధించి గతంలో బీఆర్ఎస్ పార్టీ అప్పుడున్న సందర్భంలో నాయకత్వం లేకపోవడం ఒక టికెట్ ఇవ్వకపోతే ముదిరాజులకు ఎట్లా మీరు అన్యాయం చేస్తామని చెప్పేసి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు. ఇలా నేను అడుగుతా ఉన్నా, మరి ఇలా మీరు మక్తల్లో నిన్న జరిగిన నారాయణ ఏదైతే నిన్న జరిగిందో మీటింగు, మరి నారాయణపేట అనుకుంటా, నారాయణపేటలో ఏం చెప్పారు, ముదిరాజులకు మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఎందుకు ఇవ్వలేకపోయినా వాకర్ శ్రీనివాస్ రాలే ఉన్నాడు కదా, గొల్ల కుర్మలకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వాలంటావు నేను, ముస్లింలకు ఎందుకు షబ్బీర్ అలీ మంత్రి పదవి ఇస్తున్నాను అడుగుతాను నేను. గొల్ల కుర్మలకు మంత్రి పదవి ఇవ్వవుతుంది, ముదిరాజులకు మంత్రి పదవి ఇవ్వవుతుంది, ముస్లింలకు మంత్రి పదవి ఇవ్వవుతుంది, లంబాడలకు మంత్రి పదవి ఇవ్వవుతుంది, మున్నూరు కాపులకు మంత్రి పదవి ఇవ్వవుతుంది. ఎవరికి ఇస్తావు నువ్వు మంత్రి పదవి అంటున్నా నేను. ఇలా ఓట్ల కోసం మాత్రం మంత్రి పదవి అని చెప్పేసి మాట్లాడతావు. కాబట్టి ఇలా ముదిరాజు సమాజం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది, ఇలా బలైన వర్గాల సమాజం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. సార్ ఇలా దళితులలో అత్యధికంగా ఉంది మాదిగలు సార్. మాదిగల జనాభా ఇలా 19-20% మాదిగల టోటల్ ఎస్సీ జనాభా ఉంటే 15-16% మాదిగల జనాభా. మాదిగలకు ఒక్క సీటు ఇవ్వని పరిస్థితి. కాబట్టి ఇలా మాదిగల ఆలోచన చేయాల్సి వస్తుంది కాంగ్రెస్ పార్టీ ఎవరి కోసం పనిచేస్తుంది అనేది. 100% రేవంత్ రెడ్డి గారు ఇలా బడుగు బలహీన వర్గాల యొక్క గొంతుల్ని అనగదొక్కుతా ఉన్నాడు. ఆ క్రమంలోనే ఇలా అంబేద్కర్ యొక్క విగ్రహానికి పూలమాలేసి తీరిక రేవంత్ రెడ్డి అడుగుతాను నేను. ఎందుకు నువ్వు 120 అడుగుల విగ్రహాన్ని పెడితే ప్రకాష్ అంబేద్కర్ మనోడు వచ్చి కీర్తించుడు కేసీఆర్ గారు అద్భుత విగ్రహాన్ని పెట్టారని, ఆ విగ్రహం దగ్గర పోయి ఒక పూలు పెట్టే అవకాశం లేదా, ఒక శ్రద్ధాంజలి ఘటించే అవకాశం లేదా, నివాళులు అర్పించే అవకాశం నీకు లేదా రేవంత్ రెడ్డి? ఎంతసేపు పార్టీలను అభ్యర్థులను చేర్చుకోవాలి సార్. నేను అడుగుతా ఉన్నా సార్, నేను అంటా ఉన్నా 100% వారు అన్నావు కదా,
ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో అభివృద్ధి కోసం కొంతమంది ఎమ్మెల్యేలు మా పార్టీలో చేరితే మిమ్మల్ని చెప్పులతో కొట్టండి, రాళ్లతో కొట్టండి, చెట్టు కట్టేసి కొట్టండి అని మాట్లాడినావు కదా. ఈ రోజు మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నావు కదా. నిన్ను ఏ చెప్పులతో కొట్టాలి, ఏ చెట్టు కట్టేసి కొట్టాలి, ఏ రాళ్లతో కొట్టాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడుగుతాను నేను. 100% నీకొక నీతి, ఇంకొకరికి నీతి అని చెప్తాను నేను. ఇలా 100% రేవంత్ రెడ్డి చేసేటువంటి ఈ నీతి ఏదైతే ఉందో ప్రజలు గమనిస్తా ఉన్నారు. 100% పార్లమెంట్ ఎలక్షన్ లో ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తానికి అవకాశం ఉంది. కాబట్టి సర్వేలలో 2-3 అని తేల్తా ఉన్నాయట. ఆ 2-3 అని తేలడంతో వైరాగ్యం ప్రదర్శిస్తూ అయ్యో రేవంత్ ఇవాళ చెప్తున్నా సార్ 100% ఇవాళ ఏదైతే వంశాంతర్ రెడ్డి రాహుల్ గాంధీ క్యాండిడేట్ ఓడిపోయే పరిస్థితి ఉంది. ఇవాళ 100% మల్కాజ్గిరి సిట్టింగ్ ఎంపీగా పనిచేసిండు, సిట్టింగ్ ఎంపీ ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మల్కాజ్గిరి ఓడిపోయే పరిస్థితి ఉన్నది. అదేవిధంగా అనేక చోట్లలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయే చేవెళ్ళ రంజిత్ రెడ్డి ఏం చేశాడు, ఇష్టపడి తీసుకొని పోయిండు. ఇష్టపడి తీసుకుపోయిన క్యాండిడేట్ ప్రచారానికి పోయే పరిస్థితి లేదు. సునీతా మహేందర్ రెడ్డి ప్రచారానికి వచ్చే పరిస్థితి లేదు. మహేందర్ రెడ్డి వంశేందర్ రెడ్డి అక్కడ గెలిచే పరిస్థితి లేదు. కాబట్టి ఆ వైరాగ్యంతో నా సీఎం సీటు పోతున్న ఆలోచనతో ఇవాళ చిలక పలుకులు పలుకుతూ నన్ను కాపాడండి, నన్ను కడుపులో పెట్టి చూసుకోండి మాట్లాడతాం. విజయ్ గారు, పోలీసులు దౌర్జన్యాలు బంద్ చేయండి, డీజీపీ తీరు మారాలి, లేదంటే ప్రజలే తిరగబడతారంటూ నిన్న కేసీఆర్ గారు ఒక హెచ్చరిక చేశారు. అక్కడి నుంచి కాంగ్రెస్ అంటేనే ఒక అప్రజాస్వామిక పాలన అండి. భారతదేశంలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని క్రమంగా క్షీణింపజేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏంది, కాంగ్రెస్ పార్టీ లక్షణాలతో పాటు ఇక్కడ చంద్రబాబు నాయుడు లక్షణాలు ఎక్కువగా పునికిపుచ్చుకున్నారు. ఇద్దరు ఒక అప్రజాస్వామికమైనటువంటి విధానాలే కొనసాగినాయి. ఇందిరమ్మ కమిటీలు అనేవి ఏంటి అంటే జస్ట్ లైక్ జన్మభూమి కమిటీలు చంద్రబాబు నాయుడు వారసత్వంగా తీసుకొని ఇది పేరుకు ఇందిరమ్మ కమిటీలు అని పేరు చెప్పి మొత్తం జన్మభూమి కమిటీలు వేయబోతున్నారు. ఆయనకు సంబంధించినటువంటి జన్మభూమి కమిటీలు అంటే ఎంత నియంత్రణ వాళ్ళు ఎట్లా చేస్తారో తెలుసు. ప్రతి దాన్ని అణచివేసే విషయము, అవతల పార్టీ మీద కేసులు పెట్టడము, వ్యక్తుల మీద ఏదైనా మాట్లాడితే కేసులు పెట్టడము, ఇట్లాంటి దౌర్జన్యకరం. ఎందుకంటే తెలంగాణలో చూసినాం చంద్రబాబు నాయుడు యొక్క అప్రజాస్వామిక విధానాలు ఏ రకంగా అణిచివేసినటువంటి సంఘటనలు, అట్లాంటి విధానాలే తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు పరిపాలన కూడా మ్యాక్సిమం చంద్రబాబు నాయుడు మనుషులే వెనకంగా మొత్తం నడిపిస్తున్నారు. ఇది అదొక కాంగ్రెసు అండ్ అప్రజాస్వామికమైనటువంటి తెలంగాణ వ్యతిరేక పార్టీ అయిన తెలుగుదేశం లక్షణాలు పుణికిపుచ్చుకొని పరిపాలిస్తూ ఈ మళ్ళా ఒక నియంతృత్వం, అప్రజాస్వామికం, అణచివేత, పాత పద్ధతులు కనిపిస్తే అరెస్టులు చేసి కాల్చివేతలు, ఎన్కౌంటర్లు ఇట్లాంటి పొజిషన్లోకి మళ్ళీ తీసుకొచ్చే పరిస్థితి. ఎందుకంటే ఆలోచన విధానమే అట్లా కనిపిస్తున్నది. తెలంగాణలో పరిపాలిస్తున్నట్టు విధానమే ఇష్యూ ఒక ఫ్యాక్షనిజం టైప్ తీసుకుపోవాలి తెలంగాణ రాజకీయాల్ని. ఒక ప్రజాస్వామిక వాతావరణం ఉన్నటువంటి తెలంగాణని ఒక ఫ్యాక్షన్ రాజకీయాల వైపు తీసుకువెళ్ళాలి అనే ఒక ఆలోచనతోటే ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ అధినేత ఆలోచన చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇది ప్రజలు గమనిస్తున్నారు, ఎలక్షన్లో కూడా గమనిస్తారు. మనం గతంలో ఎట్లుంటుంది, మన తెలంగాణ కల్చర్ కాదు ఇది. మన చంద్రబాబు కల్చర్ ఎంతసేపటి చంద్రబాబు కల్చర్ తీసుకొచ్చి రుద్దాలని అన్ని అంశాల పట్ల ఇప్పుడు లోన్స్ తీసుకున్నాం, గవర్నమెంట్ లోన్స్ తీసుకున్నా, జైకా లోన్స్ అని. అది అసలు జైకా మనం మర్చిపోయిన జపాన్, అది చంద్రబాబు నుంచి వచ్చినదే. ఉన్నటువంటి ఇందిరమ్మ కమిటీలు జన్మభూమి కమిటీలుగా మారుతున్నాయి, ఇది చంద్రబాబు నుంచి. ఇవన్నీ ఏంటంటే వెనక నుంచి నడుస్తున్నటువంటిది మొత్తం వాళ్ళ పరిపాలన నడుస్తున్నది వెనక వైపు. ఇది తెలంగాణ ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. రైట్, ఓన్లీ 1 minute బాలరాజు గారు. సో ఫైనల్గా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం తెస్తా, ప్రజల్ని కాపాడుతా అన్నటువంటి ఒక మెసేజ్ ఇచ్చారు అక్కడి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. 100% రాజేష్ గారు ఇవాళ కేసీఆర్ గారిని కోల్పోవడం ద్వారా పల్లెల్లో ఉన్నటువంటి రైతాంగం పరిస్థితులను గమనిస్తూ ఉన్నారు. ఇలా తాగునీటి కోసం అల్లాడుతున్న మహిళలను చూస్తూ ఉన్నారు. కాబట్టి అన్ని అంశాలన్నీ ఒకసారి పరిగణలోకి తీసుకుంటే రైతు కళ్ళాల్లో దాన్ని ఎంతో అద్భుతంగా అమ్ముకునేది, ఎప్పుడు కూడా ఇబ్బంది పడిపోయేది. ఇవాళ ప్రతి చోట కేంద్ర ప్రభుత్వం ధర్నాలు చేసే పరిస్థితికి వచ్చింది. ఆ గతంలో ఇన్వర్టర్లు కన్వర్టర్లు ఉండి ఇవాళ కన్వర్టర్లు వచ్చినాయి, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయే పరిస్థితి ఉంది, కరెంటు సరైన సమయానికి ఇయ్యని పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇన్ని గోసలు పడుతున్నటువంటి ప్రజలు అయ్యో కేసీఆర్ ఉంటే బాగుండు, కేసీఆర్ గారిని కోల్పోవడం ద్వారా ఈ స్థితి వచ్చిందనేటువంటి అంశం ప్రజలు ఉంది. కాబట్టి రేపు బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున పార్లమెంట్ ఎలక్షన్లో గులాబీ జెండాకు, కారు గుర్తుకు ఓటేసి పట్టం కట్టమని చెప్పేసి కేసీఆర్ చెప్తా ఉన్నారు. ఆ క్రమంలోనే ఖచ్చితంగా పోరాడతాం. పోరాటం అనేది కొత్త కాదు కేసీఆర్ గారికి, ప్రజానికానికి కొత్త కాదు. తెలంగాణ ప్రజానికానికి పోరాడే గుణం ఉంది, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు పోరాడే గుణం ఉంది, మా నాయకుడికి పోరాడే గుణం ఉంది. కాబట్టి కేసీఆర్ నాయకత్వంలో మళ్ళీ ప్రభుత్వం రావాలి, ప్రజలు సంక్షేమం అనేది చూడాలని చెప్పి చూస్తా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నర్రా విజయ్ గారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.